సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి కోరారు. జిల్లాలోని తాడేపల్లి గూడెంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా జూలై 2వ తారీఖు నుండి నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించాలి అని సూచించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బలవల్ల బాబ్జీ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపట్టే జూలై 2వ తారీఖు నుంచి సుపరిపాలన తొలి అడుగు కూటమి ప్రభుత్వ హయాంలో గడిచిన సంవత్సర కాలంగా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలతో పాటు మరిన్ని అవకాశాలను మేనిఫెస్టో కాకుండా మరెన్నో కార్యక్రమాలని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. ఏదైతే అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలని కూడా ప్రతి గడపకు వెళ్లి ప్రసారం చేయమని మన తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యతను మన పురస్కారాల మీద పెట్టింది. దాన్ని నిర్వర్తించడానికి మన గ్రామ స్థాయిలో కేఎస్ఎస్ వచ్చి బూత్ కమిటీ కన్వీనర్లు, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు, ఏరియా ఇన్ఛార్జీలు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా మనకు పదవులు ఇచ్చారు. మన పదవులకు న్యాయం చేస్తూ ఏదైతే నెల రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో మనందరం కూడా మన గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి వ్యక్తిని పేరు పెట్టి పిలిచి అమ్మా నీకు ఈ స్కీమ్ లో ఈ లబ్ధి చేకూరింది అని మనం చెప్పగలిగితే వాళ్ళందరూ కూడా మన పట్ల, మన పార్టీ పట్ల, మన కూటమి ప్రభుత్వం పట్ల మంచి సానుకూల అవకాశం ఉంటుందని భావిస్తున్నాను. నేను ఇవాళ పెన్షన్ ఇచ్చినప్పుడు వెళ్తే పెన్షన్ తీసుకున్న ప్రతి కుటుంబంలో కూడా ఆనందోత్సవాలతో ఉన్నారు. ఒక వ్యక్తి పెన్షన్ అంటే ఒక లబ్ధిదారుడికి గడిచిన సంవత్సరం కాలంగా 12,000 రూపాయలు పెన్షన్ పెరగడం, అదేవిధంగా అంతకుముందు 3,000 కొత్త కలిసి ఒక పెన్షన్దారుడికే 15,000 రూపాయలు లబ్ధి చేకూరింది. అది కాకుండా తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఇవాళ కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుని అంతమందికి పిల్లలకి కూడా డబ్బులు రావడం జరిగింది. అన్ని కూడా మనం చెప్పాలి. అలాగే రానున్న రోజుల్లో ఏదైతే గ్యాస్ బండ్ల కార్యక్రమం కూడా జరిగిపోయింది. అదేవిధంగా రానున్న రోజుల్లో ఆర్టీసీ బస్సులో మహిళల ప్రయాణం అన్ని కూడా మనం చెప్పాలి. రైతుల సంబంధించిన కార్యక్రమాన్ని మనం చెప్తూ వెళ్తే మనందరూ కూడా మన రానున్న రోజుల్లో మన పార్టీని, మన ప్రభుత్వాన్ని కూడా ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బలవల్ల బాబ్జీ గారు మన అందరి మీద బాధ్యతలు పెట్టి మనకు ఎన్నో పదవులు అప్పగిస్తున్నారు. ఆ పదవులకు మనం న్యాయం చేయాలి.